బ్రో చాలా మంది చెప్తున్నారు వాటర్ అయితే విజయవాడలో చాలా వరకు క్లియర్ అయిపోయిందని చెప్పేసి. అసలు మేము ఇప్పుడు మెయిన్ రోడ్ మీద చేస్తున్నాం అనమాట. లోపల చాలా మంది ఇరుక్కుపోయి ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఈ రోజు మా టీం అంతా సేవ్ చేసాము. అండ్ లోపలికి నిజంగా చాలా మంది ఫుడ్ తీసుకెళ్లట్లేదు. ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు బయట వరకు వచ్చేసి లోపలికి వెళ్ళక బయట అయితే ఫుడ్ ని వేస్ట్ చేసేస్తున్నారు అనమాట. అన్నోళ్ళు వాటర్ లేదని చెప్పేసి ట్యాంకులు వాటర్ తీసుకొచ్చి పంచుతున్నారు. అండ్ చిన్న పిల్లలకి పాలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అండ్ తర్వాత పెద్దోళ్ళకి చాలా వరకు మెడిసిన్లు అందట్లేదు బ్రో. మాకు తెలిసినంత వరకు చాలా మందికి మెడిసిన్ పంచాము. ఫుడ్ కోసం అయితే నిజంగా చాలా మంది కొట్టుకుంటున్నారు బ్రో. నిజంగా చెప్తున్నా, మీరు బయట డిస్ట్రిబ్యూట్ చేసే బదులు లోపలికి రండి. అండ్ ఇప్పటి వరకు మేము ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేసామో అందరికి టాబ్లెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, బనానా కానీ, మిల్క్ కానీ ఎన్ని హెల్ప్ అయితే చేసామో అవన్నీ మీరు ఇచ్చిన డొనేషన్ తో మాత్రమే చేసాం బ్రో. నిజంగా మీరు హెల్ప్ చేయబట్టి ఇంతమంది ఆకలి అయితే తీర్చగలిగాం, చిన్నపిల్లలను రక్షించగలిగాం, ప్రెగ్నెంట్ ఉమెన్ రక్షించగలిగాం. నిజంగా మీరే కనుక లేకపోతే ఇంతమందికి మేము హెల్ప్ చేయలేకపోయాం అనమాట. మా మ్యాన్ పవర్ కూడా చాలా మంది చాలా రోజుల నుంచి ఆడవాళ్ళు కూడా వచ్చి నిద్ర లేకుండా కూడా కష్టపడుతున్నారు. ఇళ్లకు కూడా వెళ్ళలేదు మాక్సిమం ఇల్లు. కొంతమంది అయితే వైజాగ్ నుంచి తర్వాత చాలా దూరాల నుంచి వచ్చారనమాట. పేరెంట్స్ పిల్లల్ని కూడా వదిలేసుకొని వచ్చారు. వాళ్ళు అయితే నిజంగా వాటర్ తగ్గలేదు. కుదిరినంత వరకు మీరు ఇంకా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి బ్రో. చాలా ఇల్లులు అయితే నష్టపోయే వాళ్ళ గురించి కూడా మేము ఆలోచించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండండి.